దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరుడా, అందరికీ కూడా ప్రభువు పేరిట శుభాభివందనములు. ఈ ఉదయకాల వాక్య ధ్యానంతో ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఈ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో సామెతలు గ్రంథకర్త సొలొమోను గారు రాస్తూ, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. రెండు విషయాలు ఇక్కడ రాస్తున్నారండి. మొదటిది, యెహోవా నామం బలమైన దుర్గం. ఎస్, మన దేవుని నామం బలమైన దుర్గం. యేసయ్య నామం చాలా బలమైనది. అన్ని నామముల కంటే ఘనమైన నామం, అన్ని నామముల కంటే బలమైన నామం, ఈ భూమి మీద అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం యేసు నామం, యేసయ్య నామం. మనం ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రార్థన మనం చేసినా యేసు నామం అడుగుచున్నాము తండ్రి అంటే తండ్రికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు. నిజం, మనకి మధ్యలో ఉన్న యేసుక్రీస్తు నామం బలమైన దుర్గంగా మనం ఈరోజు అనుసరిస్తున్నాం. ఒక రోగం పోవాలన్నా, ఒక రోగం కొరకు ప్రార్థన చేసినా, ఒక సమస్య కొరకు ప్రార్థన చేసినా, ఒక విజ్ఞాపన చేసినా, ఏది చేసినా ఆయన నామాన్ని చేతపట్టి మనం ప్రార్థన చేస్తాం. అంటే ఇక్కడ రాస్తున్న సొలొమోను గారు జ్ఞాని. ఎంతటి జ్ఞాని అయితే అంటే ఆయన ఎన్నో జ్ఞానాలను వినటానికి ఎంతోమంది వచ్చేవారంట. అందరికీ తెలిసే విషయం సొలొమోను. అలాంటి గొప్ప జ్ఞాని అయిన సొలొమోను, ఈనాటికి ప్రపంచంలో సొలొమోను వంటి జ్ఞాని పుట్టలేదు, పుట్టడం కూడా ఇంకా. ఎందుకంటే దేవుడే వాగ్దానం ఇచ్చాడు. కానీ యేసుప్రభు వారు ఇచ్చినప్పుడు మాట అన్నాడు, ఇదిగో సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు. అంటే సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరు అంటే దేవుడే. ఈ భూమి మీద సొలొమోను రాజు అంత జ్ఞానవంతుడు లేడు అని దేవుడే చెప్తున్నాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరంటే దేవుడే. సహోదరి సహోదరుడా, యెహోవా నామము బలమైన దుర్గము అని చెప్తూ, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం రాశాడు మనకి. ఏంటి తెలుసా? నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. అంటే యెహోవా నామం బలమైన దుర్గము. దుర్గం అంటే ఒక కోట లాంటిది, ఒక దుర్గం. అంటే నీ చుట్టూ అందుకే అంటాడు దేవుడు, ఇదిగో చెట్టునికి మంచి ఉన్నట్లు నిధు మొదలుకు నేను నీకు తోడై ఉండేది. అంటే నా కృప నీకు తోడై ఉంది, నా కృప నేను నడిపిస్తుంది, నా కృపతో నేను కప్పుచున్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఈ రోజు ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా, నీతిమంతుడు అంట ఆ దుర్గంలోనికి పరిగెత్తి, ఆ నామము బలమైన నామము కలిగిన ఆ దుర్గంలోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట. అంటే దేవుని వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథంలో. ఏమని చెప్తుందంటే, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును. ఎందుకంటే నీతిమంతుడి యొక్క విజ్ఞాపన ప్రార్థన, మనపూర్వకమైన విజ్ఞాపన ప్రార్థన బహుబలముతో కలదై దేవుని యొక్క దుర్గాల్ని సైతం కదిలించేస్తుందంట. హల్లెలూయా! ఎంతటి ప్రార్థన, ఎంత గొప్ప విషయం అండి దేవుడు మనకి ఇచ్చింది. ఎంతటి గొప్ప ధన్యత. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనుకోవచ్చు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన ఆలకించేటదా, కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదా దేవుడు అనిపిస్తుంది. కానీ నీ పట్ల దేవుడు చేసే అద్భుతాలు అనేకం. నీ పట్ల దేవుడు తన కృపను చూపిస్తాడు. అనుదినము కూడా ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండివాడు ధన్యుడు. అంటే అనుదినము దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుని ఉండుట ధన్యత. ఎలాగా నువ్వు ఈరోజు ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఏ విధంగా దేవుడి సన్నిధిలో ఉన్నావు? నీతిమంతుడు అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుడిని నమ్మటమే నీతి. మన నీతి అంటే దేవునికి దృష్టికి మురుగుగుడ్డలుగా ఉంటుందంట, మురికిగా ఉంటుందంట మన నీతి. కానీ దేవుడిని కనుక యథార్థమైన హృదయంతో, మనసులో ఎలాంటి కల్మషము లేకుండా దేవుణ్ణి మనం స్తుతించగలిగితే, దేవుణ్ణి నమ్మగలిగితే, దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలిగితే, మనం ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. ఎందుకు అబ్రహాము నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు దేవుని సన్నిధిలో అంటే, అబ్రహాము జీవితంలో ఒక గొప్ప సంగతి జరిగింది. ఏంటిది? ఆయనకి ఇది 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఒక బిడ్డనిచ్చాడు దేవుడు. బిడ్డనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఉంట సంతోషంగా ఉంటున్న టైంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, నీ బిడ్డను తీసుకెళ్ళి మోరియా కొండ దగ్గరికి వెళ్ళి, ఆ మోరియా కొండ దగ్గర ఆ బిడ్డ నేను చెప్పే ఒక ప్రదేశంలో అక్కడ బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాము చిత్తం ప్రభు అని దేవుడి చిత్తానికి తలంచాడు తప్ప, ప్రభా ఏంటయ్యా ఎంత దుర్మార్గం నువ్వు, నాకు ఒక్కగానో కొడుకు పుట్టాడు, 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు, ఎన్నో శ్రమలతో పుట్టాడు, ఆ ఇచ్చిన ఒక్కడనే తీసేసుకుంటావా ఏంటి అన్యాయం ప్రభా? ప్రశ్నించలేదండి అబ్రహాము, దేవుణ్ణి ప్రశ్నించలేదు. చిత్తం ప్రభా
నీ మాట నేను వింటానయ్యా అని దేవుడికి తలంచి ఆయన చెప్పినట్టే వెళ్ళి కొండ మీదకి, ఆయన చెప్పినట్టే వెళ్ళి కొడుకును బలేకపోతే మనందరికీ తెలిసి స్టోరీ. అయితే ఇందులో ఉన్న నీతి ఏంటి తెలుసా? అబ్రహాము దేవుని చిత్తానికి లోబడ్డాడు. ప్రియ సహోదరుడు, దేవుని మాటకి లోబడ్డాడు. ఈరోజు మనం లోబడగలుగుతామా? ఈరోజు మనం చేయగలుగుతామా? ఒకవేళ నన్ను దేవుడు ఓ మంచి ఇల్లు కట్టుకుని మంచి సుఖంగా సంతోషంగా బిడ్డలతో ఉంటున్నాం అలాంటప్పుడు నేను పిలిచి నేను చెప్పే చోటుకి నువ్వు వెళ్ళన్నాడు అనుకో దేవుడు, లేదంటే ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయి ఇల్లు వదిలే, ఈ ఆస్తి వదిలే, మతం వదిలే అన్నాడు అనుకో, కుదరగలమా? అదేంటి దేవుడిని నమ్మటం అంటే? అదేంటి? అది దేవుని యొక్క నమ్మకం. అయ్యా నీ ఆజ్ఞను నేను వింటాను, నీ మాట నేను వింటానయ్యా, నీ మాట విని నీ మాట ప్రకారం వెళ్తాను. దేవుడు మాట ఎప్పుడూ క్షేమమైనది. అందుకోసమే అంటాడు, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. ఎందుకు నీతిమంతుడు సురక్షితంగా ఉంటాడు తెలుసా? ఆ నీతిమంతుడు అనేవాడికి దేవుడే ఆధారం కనుక. కాబట్టి అలాంటి ఆధారంగా దేవుడిని చేసుకోవాలి. అలాంటి ఆధారంగా దేవుడిని చేసుకుని నీవు దేవుడు యొక్క మార్గంలో వెళ్ళినప్పుడు సురక్షితంగా ఉంటావు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం ఇస్తే. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనానికి స్తోత్రాలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. వారి మార్గాల్లో తోడండి, వారు ఇచ్చిన మార్గాలకు తోడై నడిపించండి. వారు చేస్తున్న చేతి పనులు దీవించండి తండ్రి. నీ వాక్యం వెలుగు కనుక వారి హృదయంలో ప్రతి చీకటి తొలగించబడును గాక, నీ వెలుగుతో నింపబడుదురు గాక. దేవా, వారి మార్గాన్ని, వారి వ్యాపారాన్ని, వారు చేస్తున్న చేతి పనుల్ని సమస్తాన్ని దీవించమని ఆశీర్వించమని తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు ఉంటున్నారు వారందరూ నా ప్రభా నీ జీవజలము నా పొలిపెట్టించమని అడుగుచు. నా ప్రభా నీ బిడ్డలు చేతి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వచ్చినాము తండ్రి. ఆమేన్.